అనగనగా ఒక రాజు. ఆ రాజుకి చాలా పెద్ద మనసు. పంతులు గారు, అయ్యా, ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని? నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సపరేట్ హుండీ చేయించండి. నాకు కాబోయే మామగారికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. ఎఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అంటారు. ఆ మనసులోకి తగదగా మెరిసిపోయే నగలేసుకుని యువరాణి దిగింది. సర్వమంగళ మాంగళ్యే. మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని. అమ్మాయి చాలా తెలివైంది. అమ్మాయి చదివింది ఇంటర్ దాకా. సంతోషం. మీ కుక్కే బ్రాండ్? మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. ఆహా, మీ బ్రాండ్? బ్లాక్ డాగ్ అండి. బ్లాక్ డాగా? నల్ల కుక్క, బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్. నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? హాయ్ బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. యారా, ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా? బ్లాక్ అయింది. శభాష్. అప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం? నీతో ప్రేమలో నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు. వీళ్ళిద్దరు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్ లోకి తీసుకొచ్చారు కదరా. గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనోడు రాజుగా చెప్తున్నాను. ఈ రోజు రాజుగాడి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. భూపతిరాజు గారు, పండక్కి అల్లుడు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండండి మరి. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి.